గురుభ్యో నమః. సృష్టిలో స్త్రీమూర్తి ఆవశ్యకత, ఔన్నత్యము. సృష్టి ప్రారంభంలో బ్రహ్మగారు మొదట అందరూ మగవారినే సృష్టించారు. ఎంత సృష్టి చేస్తే అంతే ఉంటోంది, అది అభివృద్ధి చెందటం లేదు. ఎలాగా అని ఆలోచించి భగవంతుని ధ్యానించారు. అప్పుడు ఆ బ్రహ్మ శరీరం రెండుగా చీలి ఒక పురుషుడు ఒక స్త్రీ ఉద్భవించారు. వారే స్వయంభవమనువు శతరూప. అప్పుడు బ్రహ్మగారు వారిని మీ ఇద్దరి కలయికతో సృష్టి అభివృద్ధి చేయండి అని వారిని ఆదేశించారు. వారు బ్రహ్మాజ్ఞను శిరసా వహించారు. అలా మన సృష్టి ఆరంభం జరిగింది. సృష్టి కార్యం పరిపూర్ణం కావాలంటే స్త్రీ ఆవశ్యకత ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. సృష్టి అభివృద్ధిలో స్త్రీ పురుషులు ఇద్దరూ భాగస్వాములే, కానీ వారి విధి నిర్వహణలో పురుషుని కన్నా స్త్రీ ప్రాధాన్యత ఎక్కువ. ఎందుకంటే 9 నెలలు మోసి కని పెంచే బాధ్యత తల్లిదే. తన సుఖం కన్నా బిడ్డ బాగు కోసం శ్రమ పడుతుంది. వాడు ప్రయోజకుడవటానికి కూడా ఎంతో కష్టపడుతుంది. బిడ్డ పుట్టి పెరిగి సమాజంలో గౌరవ స్థానం పొందాలంటే ఆ బిడ్డ అభివృద్ధిలో ఆ తల్లి పాత్ర ఎంతో ఉంది. తండ్రి కష్టపడి సంపాదించిన సొమ్ముతో గృహ అవసరాలు తీరుస్తూ, ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని కొంత జాగ్రత్త పెడుతూ, పిల్లల అవసరాలు భర్త అవసరాలు తీరుస్తూ సమర్థవంతంగా కుటుంబాన్ని నడుపుతుంది. అందుకే ఆమెను ఇంటికి మకుటం లేని మహారాణి అంటారు. ఎంతో జాగ్రత్తగా తెలివిగా ఏ లోటు లేకుండా ఎంతో నైపుణ్యంగా కుటుంబాన్ని నడుపుతుంది. అందుకే ఆడపిల్ల అంటే అంత గొప్ప వ్యక్తిత్వం, ఆశయ సాధన, గౌరవ మర్యాదలను కాపాడే వ్యక్తిగా ఆమెను గౌరవించాలి. ఆడపిల్ల పుడితే లక్ష్మీప్రదం అనేవారు. ఆడపిల్ల 2 వంశాలను ఉద్ధరిస్తుంది. అంటే పుట్టింటి వారికి మెట్టింటి వారికి కీర్తి ప్రతిష్టలు కలుగజేస్తుంది. ఒక కన్యాదానం చేస్తే ఆ చేసిన వారికి ముందు 10 తరాలు వెనుక 10 తరాలు తరిస్తాయని శాస్త్ర ప్రమాణం. ఆడపిల్ల ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు వంశవృద్ధి కుటుంబ వృద్ధి జరుగుతుంది. ఆ పిల్ల వల్ల అత్త ఇల్లు పుట్టినిల్లు 2 కుటుంబాల వారు సుఖ సంతోషాలతో ఉంటారు. ఆడపిల్ల పుట్టింటికి వస్తే ఆ పిల్లకు ఏం కావాలో తెలుసుకుని అవన్నీ ఇస్తారు. ఆ పిల్ల అడగాలే కానీ లేదు అని అనరు. కానీ ఆ పిల్లకు ఏం కావాలి? వారి ప్రేమాభిమానాలు ఆదరణ తప్ప ఇంకేమీ అవసరం లేదు. కానీ తల్లిదండ్రులు ఆడపిల్లను వట్టి చేతులతో పంపరు. తమ శక్తిని అనుసరించి ఇచ్చి పంపుతారు. గడపకు పసుపు రాసుకుంటే ఆడపిల్ల రావాలంటారు. అంటే ఏ చిన్న శుభకార్యం అయినా సరే ఆడపిల్లను పిలుస్తారు. ఆడపిల్ల వస్తేనే ఆనందం. ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం అంటారు. అది మనం ఆడపిల్లకు ఇచ్చే గౌరవం. అంతేకాని ఆ పిల్లకు లేక కాదు, వీళ్లకు ఉండి కాదు. ఆడపిల్లను ఏదో వంకన పుట్టింటికి పిలుస్తూ ఉండాలని మన పెద్దల ఆలోచన. ఎందుకంటే పిల్లని చూడాలని మనకు అనిపించిన ఆడపిల్ల ఇంటికి వెళ్ళలేం కదా, ఏమనుకుంటారో అని. అదే పిల్ల వస్తే మనందరం చూడవచ్చు. పిల్ల మనందరితోటి 1-2 రోజులు ఉండి వెడుతుంది. అందుకని మన పెద్దలు ఆడపిల్లను ఏదో వంకన పిలుస్తూ ఉంటారు. పిల్ల పుట్టింటికి వస్తే అంతా తన రక్త సంబంధీకులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లి తండ్రి బామ్మ తాతయ్య ఇలా వగైరా అందరూ. తనను ఎత్తుకు పెంచిన వారు, తనతో ఆడుకున్నవారు, తన వయసు వారు, వారందరితోటి 2 రోజులు గడిపితే ఆ పిల్లకు ఎక్కడ లేని సంతోషం ఉత్తేజం కలుగుతాయి. మరలా తన సంసారం తనది అనుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆడపిల్లను పుట్టింటికి పిలవడానికి ఆర్థిక స్థితిగతులు బేరేజు వేసుకోనక్కర్లేదు. ఎందుకంటే వాటి అన్నింటికన్నా విలువైనది ఆడబిడ్డ. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆడపిల్లను పిలిస్తే ఖర్చు అని అనుకుంటున్నారు. కనీసం నోరారా మాట్లాడడం, యోగక్షేమాలు అడగటం కూడా లేదు. దానికి కూడా ఖర్చు అవుతుందా? మాట్లాడడానికే నోరు రానిది పెట్టుపోతలు ఎవరికి కావాలి?
ఆడబొడుచుకి పెడితే మాత్రం ఏం పెడతారు? కాస్త పసుపు కుంకుమ, చీర జాకెట్టు. పిల్లలేమన్నా కూడా వస్తే మీకు కలిగితే ఒక జత బట్టలు, లేకపోతే లేదు. ఈ మాత్రం దానికి ఆడబొడుచుని తలుచుకోవటం కూడా లేదు. మనకో ఆడబొడుచు ఉంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఆడబిడ్డని పిలిచినా ఇప్పుడెవరూ రోజుల తరబడి ఉండటం లేదు. ఒకరోజు ఉంటే చాలా గొప్ప విషయం. ఒకరోజు భోజనం పెట్టలేని స్థితిలో ప్రస్తుతం ఎవరూ లేరు. అయినా ఆడపిల్లను పిలవటానికి బాధపడిపోతున్నారు. సంవత్సరానికి ఒకసారి కూడా కాదు, సంవత్సరాల తరబడి పుట్టింటికి రాని వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. వాళ్ళు మనకో పుట్టిల్లు ఉంది, మనకు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోయారు. ఏం చేస్తారు? ఎన్నాళ్ళు ఆశగా ఎదురు చూస్తారు? కొంతకాలం తరువాత మర్చిపోతారు. కన్నవారికే బంధం విలువ తెలియకపోతే ఇంకా తోడబుట్టిన వాళ్ళకి ఏముంటుంది? అందుకే ఇప్పుడు ఏ బంధాలు ఎవరికీ లేవు. మనకు దేవునికి మధ్య ఉన్న బంధం తప్ప. అది ఎప్పుడు తెగిపోతుందో ఎవరికీ తెలియదు. మనం ఎప్పుడు నాణ్యానికి రెండు వైపులా చూడాలి. తప్పొప్పులు ఆడా మగ అనే భేదం లేదు, ఇద్దరిలోనూ ఉంటాయి. కాకపోతే ఇది కలికాలం కాబట్టి చెడు కాస్త ఎక్కువ, మంచి తక్కువ ఉంటుంది. పిదపకాలం పిదప బుద్ధులు ఎప్పుడూ ఉండేవే. అందులో మనం మంచిని గ్రహించాలి. అందరినీ ఒక గాటకు కట్టకూడదు. ఎవరి విలువ వారికి ఇవ్వాలి. ఇప్పుడు విలువలు ఎక్కడున్నాయంటారా? అది మీ ఇష్టం. ఆడపిల్లను తక్కువ చేయకండి. గోరంత పెడితే కొండంత సంబరపడేది ఆడపిల్లే. అప్పటిదాకా మీరు ఏమన్నా ఎంత కష్టపెట్టినా పుట్టింటివారు కనపడగానే అవన్నీ మర్చిపోయి నా పుట్టింటి వాళ్ళు వచ్చారని సంబరపడిపోతుంది. అంత అల్పసంతోష ఆడపిల్ల. అలాంటి ఆడపిల్లను అలుసుగా చూడకండి. మీకు పిలవాలని లేకపోతే పిలవకండి. పిలిచి అవమానించకండి. ఆడపిల్ల ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా తన జీవితాన్ని తాను చూసుకోగలదు. ధైర్యంగా నిలబడి బ్రతకగలదు. ఇతరుల మీద ఆధారపడదు. ఆడపిల్ల ఆదిశక్తి స్వరూపం అంటారు. ఎవరైనా ఆదిశక్తిని ఆశ్రయించవలసిందే కానీ ఆదిశక్తి ఎవరిని ఆశ్రయించదు కదా. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఆడపిల్లను గౌరవంగా చూడండి. పుట్టింటివారు మేమున్నామనే భరోసా ఆ పిల్లకు కల్పించండి. మన జీవితం చాలా చిన్నది. అందులో మనం ఆమెకు ఇచ్చే భరోసా ఎంత? ఆమె మన నుంచి పొందే రక్షణ ఎంత? ఈ విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. రక్త సంబంధానికి మనం ఇచ్చే విలువను మనం తెలుసుకోవాలి. రక్త సంబంధానికే విలువ ఇవ్వని మనం ఇంక దేనికి విలువ ఇస్తాం? ఈ కాలంలో విలువలేని బంధం ఏదైనా ఉంది అంటే అది రక్త సంబంధమే. ఈ జగత్తులో స్త్రీమూర్తి ఆవశ్యకత, ఔన్నత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆడబిడ్డను ఆదరంతో ప్రేమగా చూడండి. మన ఇంటి ఆడబిడ్డను ఒంటరిని చేయకండి. మేమున్నామనే భరోసా ఇవ్వండి. అమ్మవారికి మారుగా భగవంతుడు ఆడపిల్లను సృష్టించాడంటారు. ఆ ఆడపిల్ల బిడ్డగా, అమ్మగా, భార్యగా ఈ సృష్టికి మూలముగా ప్రముఖమైన పాత్ర పోషించి ఆమె ఔన్నత్యాన్ని చాటుకుంది. అటువంటి ఆడబిడ్డను అందరం గౌరవించుదాం. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులమవుదాం. శుభం.